సో ఈ 72 గంటల విధి నిర్వహణ బహిష్కరణ భాగంగా ప్రస్తుతం మనమైతే ఇక్కడ సిరిసిల్ల సెస్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళా ఉద్యోగి ఉన్నారు. మీ పేరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, ఏం చేస్తారు? నా పేరు గీత. నేను వేములవాడ రూరల్ సెక్షన్లో వర్క్ చేస్తాను. ఏం చేస్తారు? మాకంటే ఏది పోస్ట్ పర్ఫెక్ట్ ఇవ్వలేరు. చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే. స్వీపర్గా ఇప్పుడు ఇచ్చిర్రు. మాకు స్టడీ ఉంది, డిగ్రీ ఉంది కానీ స్వీపర్గా ఇచ్చిర్రు. ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదా అని స్వీపర్గా ఇచ్చిర్రు మాకు. మా ఆయన ఫాజిల్నగర్ గ్రామంలో వీడబ్ల్యూలో పనిచేస్తుండగా ఫీజు వైర్ వేయడానికి వెళ్ళి ట్రాన్స్ఫర్ మీదనే చనిపోయిండు. అసిస్టెంట్ హెల్పర్ వీడబ్ల్యూలో చేస్తుండగా ఫీజు వైర్ వేయంగానే చనిపోయిండు. వారి ఉద్యోగం మీకు వచ్చింది? వారు ఉద్యోగం ఇస్తానని రెగ్యులర్ ఇవ్వలేదు, ఓన్లీ మన క్యాజువల్ లేబర్ కిందనే అంటూ ఇచ్చిర్రు. నాకు ఇద్దరు పిల్లలు, చిన్న వాళ్ళు. ఒకళ్ళు 9 సంవత్సరాలు, ఒకళ్ళు 12 సంవత్సరాలు. అప్పుడు 16 నెలలు మా బాబు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు జీతాలు పెరగడం, మా పిల్లలను చూసుకోవడం మాకు ఇబ్బంది అవుతుంది. జీతం పెంచుతలేరు వాళ్ళు. ఇదే జీతంతో 8 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటున్నాం. ఇకనైనా మా బతుకులు చూసి మా పిల్లలను పోషించడం, మా అత్త మామ ఉన్నారు మాకు. కుటుంబం భారం, ఇంటికి కుటుంబ పెద్ద పోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనుభవించే మాకు తెలుసు, వాళ్ళకు కాదు. మా బాధ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ప్రతి మీటింగ్కి వెళ్ళి మేము అప్లికేషన్స్ ఇచ్చినాం, అయినా చేస్తాం, అగ చేస్తాం, రేపు అవుతుంది, మాపు అవుతుంది అనడం తప్ప చేసేది లేదు, ఏం లేదు. ఇప్పుడైనా వాళ్ళు మా బాధలను, మా గోసలు, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఈ జాబ్ చేస్తున్నాం. ఇప్పుడైనా మాకు రెగ్యులర్ జాబ్ ఇవ్వాలని. ఇప్పుడు ఎంత ఉందమ్మా మీ వేతనం? ఎంత ఉంది? 11,000 ఇస్తారు. 11,000కు ఇంటి పోషణ అదే జీతం తోటి బతుకుతున్నాం. కష్టమే కదా సార్, అందుకేనే కదా. అంటే ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు అంటున్నారు, 11,000 జీతం, నెలంతా గడవాలి, మీ ఆయన చనిపోయిండు. సో మరి అంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించాలి. ఈ పాలక వర్గం వాళ్ళు మమ్మల్ని విధి నిర్వహణలో మీ భర్త చనిపోయింది కాబట్టి ఆ విధమైన విధి నిర్వహణ చనిపోయిన కారణంగానే మేము జాబ్ చేస్తున్నాం వాళ్ళ ప్లేస్ లా. దానికి మాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి. సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్స్ 72 గంటల బంద్కు పిలుపునిచ్చారు. అంటే విధులు నిర్వహిస్తలేరు. వాళ్ళు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ కరెంటును మనకు అందిస్తున్న అసిస్టెంట్ హెల్పర్స్ వాళ్ళు ప్రతిదీ హెల్పర్స్కు అందుబాటులో ఉంటూ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, అంటే పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తలేదని ఒక ధర్నాకు 72 గంటల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సో ఎందుకు బంద్కు పిలుపునిచ్చారు, వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మొత్తానికి అయితే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఎమర్జెన్సీ సేవలు అందించే ఈ అసిస్టెంట్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో సడన్ గా ముందుగా పాలక వర్గానికి ఇన్ఫర్మేషన్ చేశారా, సడన్ గా ఈ బంద్కు పిలుపునిచ్చారా, అసలు ఎందుకు, వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మేము పాలక మండలికి బహుశా నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి టచ్లో ఉన్నాము. చైర్మన్ గారితో 3-4 మీటింగ్స్ కూడా జరిగినాయి. వీళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్లో ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంట్ ఆపేశారు. అట్లాగే ప్రమోషన్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వమని కూడా గత 5-6 నెలల నుంచి అడుగుతూ ఉన్నాం. చైర్మన్ గారిని అడుగుతున్నాం, పాలక మండలిలో అడుగుతూ ఉన్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అట్లాగే 3 కార్మికులు విధి నిర్వహణలో చనిపోయారు. విధి నిర్వహణలో చనిపోయారు, అలాగే రోడ్ యాక్సిడెంట్లో చనిపోలే. విధి నిర్వహణలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అంటే ఉద్యోగం ఇచ్చారు. అది కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. కుటుంబ సభ్యులకు, భార్యలకి, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, టెంట్లో కూర్చున్నారు. వాళ్ళనే రెగ్యులర్గా చేయమని చెప్పేసి డిమాండ్ అడుగుతూ ఉన్నాము. దాంతోపాటు వీళ్ళు గ్రామాన తిరుగుతూ ఉంటారు, చాలా ఊర్లు తిరుగుతూ ఉంటారు, పెట్రోల్ ఖర్చు అవుతూ ఉంటుంది, బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు, కన్జ్యూమర్స్ నిరంతరం సేవలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి టీఏడిఎల్ ఇమ్మని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల 3,000 రూపాయలు టీఏడిఎల్ ఇచ్చేది. మరి ఈ 5-6 నెలలను ఆపేశారు, దాన్ని మొత్తం ఆపేశారు. ఎందుకు ఆపారంటే సమాధానం చెప్పరు. ఈరోజు చూడండి, ఈ రోజు 2వ రోజు 72 గంటలు విధులు బహిష్కరణ అని చెప్పేసి చెప్పాము. నిన్న క్యాజువల్గా ఫార్మాలిటీస్గా చర్చలు జరుపుతా ఉన్నారు, జరిపారు, క్లీన్చి చేయలే. ఈ రోజు పాలక మండలి నుంచి డైరెక్టర్స్ కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, ఎండీ కానీ ఎవరూ రాలే, గైర్హాజరయ్యారు.
ఈ ఆఫీస్ నుంచి చెస్ హాస్పిటల్ ఆ ఆఫీస్లో ఉండాల్సినటువంటి వాళ్ళు గైరాజులు అయ్యారు. భయం ఏర్పడ్డదా మొత్తానికి? భయం అంటామా లేకుంటే ఏదన్నా ఒక వ్యూహ రచన చేస్తా ఉన్నారా మాకు అనుమానంగా ఉంది. అంటే వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకొని మనం ఇక్కడికి పోవద్దు, ఎక్కడైనా వేరే ఎక్కడైనా హోటల్స్ స్టార్ హోటల్స్ ఎందుకంటే డబ్బులు ఇవ్వలే కాదు కదా ప్రజలే. ఈ సిరిసిల్ల జిల్లాలో 27 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు రైతులతో కలుపుకుంటే. వాళ్ళు కట్టే బిల్లులు డబ్బులు కదా. రీసెంట్ గా ఒక స్కార్పియో కొన్నారు, ఆ స్కార్పియో అవసరం లేదు, దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం సుమారుగా నాకు తెలిసి 90 నుంచి లక్ష రూపాయలు ఆర్టీఓ వాళ్ళకి ఇచ్చారు. 90,000 నుంచి లక్ష రూపాయలు ఫ్యాన్సీ నెంబర్ కోసం. కార్మికులకు ఇవ్వడానికేమో డబ్బులు లేవు, బడ్జెట్ లేదు అని అంటారు. మాకు ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అలా ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల 140 మందికి ఇంక్రిమెంట్ ఇవ్వడం వలన డిపార్ట్మెంట్కి అంటే చెస్కి బహుశా నాకు తెలిసి 12-13 లక్షల కంటే ఎక్కువ ఖర్చు కాదు. కానీ ఒక ఫ్యాన్సీ నెంబర్కి 1,00,000 రూపాయలు పెడతారు, స్కార్పియోకి ఏమో 30 లక్షలు ఖర్చు పెడతారు. శ్రమ చేసి కష్టపడి కన్జ్యూమర్స్ వినియోగదారులకు నిరంతరం సప్లై ఇచ్చే వాళ్ళకి మట్టి మాత్రం జీతాలు పెంచరు, పర్మనెంట్ చేయరు. చనిపోయినటువంటి కార్మికుల యొక్క భార్యలకి పర్మనెంట్ ఉద్యోగం చేయరు. అంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడి మొత్తం మీద సెస్ని నాశనం చేసి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ WO అని ఉన్నాడు ఒక ఆయన జనరల్గా పే స్కేల్స్ ట్రాన్స్కోలో మేము చేస్తూ ఉంటాం. అక్కడ యూనియన్గా ఉన్నప్పుడు పే స్కేల్స్ ఇక్కడ అమలు చేస్తారు. ఫిట్మెంట్ పోయినసారి 7% ఫిట్మెంట్ ఇచ్చారు. అటువంటి ఇక్కడ ఉన్నటువంటి WO తన పే స్కేల్ అతనే నిర్ణయించుకున్నాడు, తన ఇంక్రిమెంట్ తనే నిర్ణయించుకున్నాడు. ఆశ్చర్యం, భారతదేశంలో ఎక్కడా ఉండదు. మేనేజ్మెంట్ వర్సెస్ యూనియన్ సంతకాలు చేస్తాం, దట్ ఈజ్ 12th డే అగ్రిమెంట్ అంటాం. అగ్రిమెంట్ లేదు, పే స్కేల్స్ వీళ్ళకి వర్తించదు అన్నట్టు ఆయన పే స్కేల్ మొత్తం సెస్లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరికీ కాదు, ఆయనకే పే స్కేల్ ఆయనే చేసుకుంటాడు, ఆయన ఇంక్రిమెంట్ ఆయన ఇచ్చుకుంటాడు. ఆ రకంగా ఈ మధ్యకాలంలో 30 లక్షల రూపాయలు తన జీతంగా అదనంగా తీసుకున్నాడు. అంటే 30 లక్షల రూపాయలు సెస్గా ఉండవలసినటువంటి డబ్బులు దుర్వినియోగం చేశాడు, అక్రమంగా తిన్నాడు. ఆయన మీద చర్యలు లేవు. కానీ మేము ఇక్కడ కూర్చోవడానికి మీకు పర్మిషన్ ఉందా అంటే మా చెస్ కార్మికులు, మా చెస్ కార్మికులకి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి అర్హత లేదని చెప్పి ఒక పక్కన పోలీసుల్ని మరో పక్కన విజిలెన్స్ని రకరకాలుగా పెట్టారు. మేము చెప్పదలుచుకున్న చెస్ మేనేజ్మెంట్కి మీరు ఎంత మందితో చేసిన ఎన్ని కుయుక్తులు పన్నినా మా పోరాటం ఆగదు, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. 72 గంటలు మాట్లాడి చేస్తా ఉన్నాము ఈ రోజుని, నిన్న ఈ రోజు రేపును. 72 గంటల్లోని వినియోగదారులు అనేక మందికి చాలా కష్టాలు వచ్చినాయి. ఒక రైతు ఒక ఏఈతో మాట్లాడుతున్నప్పుడు అసలు మనుషులకే కరెంటు లేదు, మీ పొలాలకు ఏమి ఇస్తామని చెప్పేసి అసభ్యకరమైనటువంటి భాష, అంటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి దాని మీద పాలక మండలి ఏం చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఆ వినియోగదారులందరూ రైతులందరూ నాకు తెలిసి ఇక్కడికి రండి, సిరిసిల్లలో ఉన్నటువంటి చెస్ ఆఫీస్కి రండి, ఇక్కడ ఉండి చైర్మన్ అని పట్టుకోండి, ఎండీని పట్టుకోండి. డిపార్ట్మెంట్లో గ్రామాల్లో తిరిగే వాళ్ళని కాదు కదా. ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి రైతులు వినియోగదారులు అందరూ. కానీ బాధ్యత రాహిత్యంగా సమాధానం చెప్పడం మంచిది కాదు. అదే మా కార్మికులైతే అన్నా వస్తున్నాము, మీ రైతుల తర్వాత మాకు ఎవరైనా ఉడికెళ్ళి రైతులకి వచ్చిన కష్టాన్ని తీరుస్తూ ఉంటారు. అటువంటి ఏహెచ్లు అని అంటారు, అంటే అసిస్టెంట్ హెల్పర్స్. ఈ ఏహెచ్లకి ఇది ఇచ్చేటువంటి గౌరవం. దోమల్లో పండుకున్నారు రాత్రి, దోమలు కరిస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, మీడియా వరకు మేము చెప్పనక్కడ. సాధారణ వేతన కార్మికులకు మరియు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న వేతన కార్మికులకు డిఫరెన్స్ ఏముంటుంది అంటే ప్రతి కార్మికునికి ఒక పరిధి అని ఉంటుంది, పనిచేసే పని గంటలు ఉంటుంది. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇదే ట్రాన్స్కో జెన్కో ముఖ్యంగా మనం కరెంట్ అమ్మేది NPTCL మన చెస్కి. NPTCLలో ఇదే పని చేస్తున్నటువంటి ఏహెచ్లకి 45,000 రూపాయలు ఉంది. ఇక్కడ వీళ్ళకి ఎంత ఉంది? 17,000 18,000 ఉంది. అంటే 45,000 అక్కడ, 17,000 అక్కడ. ఒకసారి ఆలోచించండి, ఇదే పని చేస్తారా మాకు NPTCLలో కానీ SPTCLలో కానీ ట్రాన్స్కో కానీ? అట్లాగే డిపార్ట్మెంట్లో ప్రమాదాలతో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇస్తారు, భార్యలకి కుటుంబ సభ్యులకి, వాళ్ళకి ఒక రకమైనటువంటి గౌరవప్రదమైన వేతనం ఇస్తారు, గౌరవప్రదంగా చూసుకుంటారు. ఇక్కడేమి ఇస్తున్నారు? 10,000 11,000 ఇస్తామన్నారు. చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళకి మెడికల్ బిల్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కూడా హాస్పిటలైజ్డ్ అయితే కుటుంబ సభ్యులు అమ్మ నాన్న భార్య పిల్లలు ఆయన హాస్పిటలైజ్డ్ అయితే 12 లక్షలు క్రెడిట్ కార్డు ఉంటుంది. వీళ్ళకేముంది? వీళ్ళకేమీ లేదు అసలు. క్రెడిట్ కార్డు యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేయిపోయినటువంటి కార్మికుడికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. యాక్చువల్గా మా యూనియన్ డిమాండ్గా చేస్తాను, కనీసం 25 లక్షలు ఇవ్వాలి ఆయనకి. ఒక కాలు ఒక చెయ్యి పోయింది అంటే లైఫ్ పోయినట్టే, మంచి బ్రతుకున్నారు తప్ప లైఫ్ పోయినట్టే కదా. అటువంటి ఆయనకి నష్టపరిహారం 25 లక్షలు ఇవ్వాలి, ₹1 ఇవ్వలే. హాస్పిటల్ ఖర్చులు ఇచ్చారు. ఈ రకంగా వాళ్ళకి లీవులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం 30 లీవులు ఉన్నాయి.
వాళ్ళు అప్పుడప్పుడు 8 గంటలు 9 గంటలు చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు నిరంతరం 12 గంటలు డ్యూటీ చేయాలి. 24 hours 24 hours చేస్తారు. అంటే ఇంటికి పోయినా భార్య పిల్లలతో సుఖంగా ఉండడానికి ఉండదు. రైతు ఫోన్ చేస్తే ఉరుకుతారు, కన్జ్యూమర్ ఫోన్ చేస్తే ఉరుకుతారు, పవర్ లూమ్స్ వాళ్ళు ఫోన్ చేస్తే ఉరుకుతారు. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, అక్కడ కరెంట్ పోయిందంటే ఉరుకుతారు. చివరికి పోలీసులు ఫోన్ చేసినా ఏళ్ళ రెక్టిఫై చేయాలి. అట్లాంటి కీలకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి అసిస్టెంట్ హెల్పర్లకే ఈ పాలక మండలి ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఎండి చైర్మన్ ఇచ్చే గౌరవం టెంట్లో కూర్చోబెట్టి నిరసన తెలపడం, ఎండలో కూర్చోబెట్టి పగలంతా ఎండలో కూర్చోండి, రాత్రి దోమలతో గడిపియండి, మేము మాత్రం ఏసీ రూముల్లో ఉంటా అంటున్నారు. మేము చెప్పదలుచుకున్నది మీరు ఏసీ రూముల్లో ఉంటారా పోయి ఇంకెక్కడన్నా ఉంటారా మాకు తెలియదు. మా కార్మికుల యొక్క సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. మేము అడుగుతున్నది గొంతమ్మ కోరికలు కాదు. సెస్గా ఉన్నటువంటి చాలా చోట్ల ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ మా పేరుని రాసి ఇవ్వండి, మేము అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టుకుంటాం అని అనడంలే. మాకు కనీస వేతనాలు ఇవ్వండి, జీతాలు పెంచండి, ఎన్పిటిసిఎల్ ఇస్తారంటే మాకు జీతాలు ఇవ్వండి, మా ప్రమోషన్స్ ఇవ్వండి, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి, ఇవి అడుగుతున్నాం మేము. దానిని కూడా తీర్చకుండా లగ్జరీ లైఫ్, స్కార్పియోలు, ఫ్యాన్సీ నెంబర్ కోసం డబ్బులు, ఇటువంటిది. బహుశా ఇదే చైర్మన్ ఉన్నప్పుడు గతంలో 33 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని రిపోర్ట్ వచ్చింది. ఈయన పదవి నుంచి తొలగించారు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారు. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎండీ చెప్పాలి కదా, ఈయన అవినీతి పరుడుగా ఉన్నాడు, 33 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ఈయన కంటెస్టెడ్ అభ్యర్థికి పనికిరాడని చెప్పేసి రిపోర్ట్ పంపించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎండీ పంపించలేదు. అంటే ఎండీకి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారికి లాలోచీ ఉంది, సంథింగ్ ఈజ్ దేర్, ఏముందో తెలియదు. ఏముంటుందంటే ఆర్థిక సమస్యలే ఉంటాయి. కానీ మళ్ళీ అర్హత పొందాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ సెషనే కార్మికులు ఈ రకంగా రోడ్ల మీద గుంజే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. చేయలేనట్లయితే 72 గంటలు ఈ విధుల బహిష్కరణ తర్వాత వినియోగదారులకి, ప్రజలకి ఎప్పుడు కరెంటు సమస్య ఎప్పుడు ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఏప్రిల్ మే నెలలో కరెంటు సమస్య, కరెంట్ లేకుండా ప్రజలు ఉండరు. పుట్టే బిడ్డ నుంచి చనిపోయినట్టు శవానికి కూడా ఈ మధ్యకాలంలో కరెంటు కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్రీజర్ పెడితే కానీ శవం పాడయ్యే పరిస్థితి. అటువంటి కీలకమైన కరెంట్లో పనిచేస్తున్నటువంటి మా కార్మికులు ఎప్పుడు నిర్వాధిక సమ్మెలోకి వెళ్ళాలనేది మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు 24 గంటలు గడిచిపోయింది. సో ఇప్పుడు అంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మాకు గ్రామ ప్రతినిధులు వచ్చి మాట్లాడారు. చాలా మంది సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసినటువంటి వాళ్ళు మద్దతు తెలిపారు. తప్ప ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలకు మేము లెటర్లు ఇచ్చాం. 4 ఎమ్మెల్యేలు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు కూడా రాలే. ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కలిసి మెమోరాండం ఇచ్చాం. వారు కూడా ఇంతవరకు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలే. మా టెంట్కి రాకపోవచ్చు, కానీ వారు ఒక పేపర్ స్టేట్మెంట్ అనేది ఇచ్చి సానుభూతి ప్రకటించి సమస్యను వెంటనే పరిష్కారం చేయండి, నా నియోజకవర్గంలో ఇట్లాంటి కార్మికులు ఆకలి మంటలతో ఉండటం ఏంటని చెప్పేసి మానవతా దృక్పథంతో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, అది కూడా ఇయ్యలే. ఇస్తారని చూస్తా ఉన్నాము. ఇవ్వకపోతే మా పోరాటం మాకుంది. కార్యాచరణ అంటే 72 గంటల తర్వాత కార్యాచరణ, ఒకవేళ పాలకవర్గం స్పందించకపోయినట్టయితే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 72 గంటల వరకు మేము ఇదే టెంట్లో ఉంటాము. పాలక మండలి పరిష్కారం చేస్తుందని అనుకుంటున్నాము. పాలక మండలి కూడా మా సమస్య పరిష్కారం చేయకుండా మీరేం చేస్తారో చేసుకోండి అని అంటే కనుక మా రాష్ట్ర కమిటీ కూర్చుంటుంది, నిర్ణయం చేస్తుంది. చేసే నిర్ణయం మాత్రం చాలా తీవ్రంగానే ఉంటుంది. బహుశా చైర్మన్ గారు, ఎండీ గారు ఇది ఎసెన్షియల్ సర్వీసు, ఎస్మా ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది అని అంటే ఎస్మా ఉండనివ్వండి, ఎస్మా కంటే పవర్ఫుల్ చట్టం ఏదైనా ఉండనివ్వండి, ఏమున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మా హక్కుల కోసం చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం చేస్తాము. ఎందుకంటే కార్మికులంతా ఏకదాటిపై ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఇతర యూనియన్ వాళ్ళలో కూడా, ఇతర సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ టెంట్లో ఉన్నారు వచ్చి. అంటే మీరు చేస్తున్నటువంటి డిమాండ్ న్యాయమైంది అనేది. రేపు లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 140 మంది చేసే పని తక్కువ మంది ఉన్న లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు చేయలేకపోతున్నారు. అన్నారు ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. అదే మేము నిర్వాధక సమ్మెలోకి వెళ్తే ఎక్కువ రోజులు చేయలేరు. వచ్చేది సమ్మర్, పోలు ఎక్కడానికి కూడా అర్హత అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే చాలా ఎండకు, చాలా సిమెంట్ పోల్స్, ఐరన్ పోల్స్ కాబట్టి చాలా హీట్ అవుతాయి, పట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా పోలకి రీకనెక్షన్, డిస్కనెక్షన్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అదేదైనా ఉంటే యంగ్ వర్కర్స్గా ఉన్నటువంటి వీళ్ళే చేయగలుగుతారు. కానీ అటువంటి పరిస్థితి తీవ్రమైన నిర్ణయం చేస్తాము. ఆ నిర్ణయం ప్రకారంగా భవిష్యత్తులో మటుకు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో మా కార్మికుల సమస్య పరిష్కారం కాకపోతే నిర్వాధక సమ్మెలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పవర్ ఇంటరప్షన్ వస్తుంది, సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి
27 లక్షల మంది పవర్ లూమ్స్ వాళ్ళు కానీ, రైతులు కానీ, మీ వినియోగదారులు కానీ మా కార్మికులు చేస్తున్న పోరాటానికి సహకరించాలని చెప్పి ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను యూనియన్ నాయకుడిగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.